హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ప్రోమో 2 అయితే చూసేశారు కదండి. అస్సలు సిసలైన ఫైర్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు వీళ్ళు ఏదో సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చేసారు. ఎవరిని నామినేట్ చేయకుండా ఫైర్ స్ట్రామ్స్ మీద వేసేసుకుంటూ సో వాళ్ళు వెళ్ళిపోతే చాలే మనమంతా ఓకే అన్నట్టుగా ఉన్నారు. బట్ అస్సలు సిసలైన నామినేషన్స్ అయితే ఈ రోజే మొదలయ్యాయని చెప్పాలి. అన్ని సీజన్స్లో నార్మల్గా ఫ్యామిలీ వీక్ వస్తుందంటే అయ్యో పాయింట్స్ ఏమీ లేవు కదా, ఇప్పటికే అందరం బాగా అటాచ్ అయిపోయాము, ఇక మనకు మధ్య ఏముంటాయి తగాదాలు అని అనుకుంటూ వచ్చాం. కానీ వీళ్ళు మాత్రం చాలా రివర్స్గా అసలుకి ఫ్యామిలీ వీక్ వచ్చే టైంకి ఎక్కువ గొడవలని ఆల్రెడీ రాజుకున్నాయని చెప్పాలి. ఇక ఎలా ఉంటుందో ఇక నుంచి గేమ్ ఈ 5 వీక్స్ ఏదైనా అవ్వచ్చు, తారుమార్ తక్కర్మార్ అన్నట్టుగా ఓటింగ్ ఆర్డర్ మారచ్చు, గేమ్ చేంజ్ అవ్వచ్చు, ఏదైనా చేంజ్ అవ్వచ్చు. ఇక ఇమ్మాన్యుయల్ వర్సెస్ భరణి గారు, ఇక భరణి గారు కూడా అస్సలు నార్మల్గా ఆయన కొద్దిగా మాట్లాడుతూ ఉండేవాడు, కానీ నామినేషన్స్లో మాత్రం అసలు ఇచ్చి పడేశాడనే చెప్పాలి. ఫైర్ అంతా చూపించేశాడు. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చి మీ గేమ్ కాస్త తగ్గిందన్నా అని చెప్పగానే నా గేమ్ ఎక్కడా తగ్గలేదు చూసుకో, నాగార్జున సార్ కూడా చెప్పారు కదా అని చెప్పేసి ఇక ఇమ్మాన్యుయల్తో బాగా అంటే బాగా వాగ్వాదం అయితే జరిగింది. ఇకన అలాగే భరణి గారు ఇమ్మాన్యుయల్ని వేయడం కూడా అసలుకి ఇక నీ గేమ్ కంటే నేనే స్పీడ్గా ఆడాను, సో నేనే ఫాస్ట్గా ఆడాను, నీకంటే నేను ఫాస్ట్గా పరిగెత్తాను అని చెప్పి ఇక వీళ్ళిద్దరి మధ్య మాత్రం చాలా అంటే చాలా ఫైట్ అయితే జరగబోతుంది. ఇక ఇమ్మాన్యుయల్ అడుగుతాడు, నాకంటే అంత ఫాస్ట్గా నువ్వు పరిగెత్తిన వాడివి, నీకు హెల్త్ బాగున్నట్టే కదా అంటే నేను చెప్పేది విను, నేను పూర్తి చేయని అని చెప్పేసి ఫుల్ ఫైర్ అయితే భరణి గారు చూపిస్తారు. మేబీ ఇదే ఫైర్ కంటిన్యూ అవుతే టాప్ 5కి కూడా వెళ్ళిపోవచ్చు భరణి గారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈ ఫైర్ అంతా నామినేషన్స్ వరకే ఉంటుందా, నామినేషన్స్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. ఇక దివ్య వర్సెస్ రీతు, అబ్బా వేరే లెవెల్లో ఉండబోతుంది. ఇక రీతు వచ్చేసి మొన్న రాణుల గెటప్లో ఉన్నప్పుడు దివ్య అనింది కదా, ఈ అమ్మాయి కంటే నేను టాస్క్ బాగా ఆడగలను, ఈ అమ్మాయి అంత ఆడలేదు, సో నాకంటే కొద్దిగా తక్కువ అన్నట్టుగా మాట్లాడింది కదా. ఈ మాటలన్నింటినీ గుర్తు చేసుకొని ఇక రీతు అయితే దివ్యకి నామినేషన్ వేసింది. నువ్వు గురించి నువ్వు చెప్పుకోకుండా నన్ను తక్కువ చేసి చూపించావు, అది నాకు నచ్చలేదు అని. ఇక దాని తర్వాత దివ్య వచ్చి రీతుని నామినేట్ చేసింది చూడండి, కుండ బద్దలైపోతుంది ఒక్క దెబ్బతో, అంటే అంత గట్టిగా ఇచ్చేసింది. ఇక అవునమ్మా నా గురించి నేను చెప్పుకోవాలి అని అంటే నేను తగ్గిస్తేనే కదా నేను ఎక్కువ చెప్పుకోగలను అని చెప్పేసి చాలా అంటే చాలా అసలుకి మాటల యుద్ధమే జరిగింది వీళ్ళిద్దరి మధ్య. అసలు కుండలు పీసుగా పగిలిపోయాయనే చెప్పాలి. ఇక నాకు తెలిసిన తర్వాత డేమాన్ పవన్ అండ్ రీతు ఇక్కడ కూడా కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతాయి. ఎందుకంటే నీ వల్ల నువ్వు ఏడవడం వల్ల నేను తప్పుగా అందరికీ కనిపిస్తున్నాను, సో నువ్వైతే చాలా సేఫ్గానే ఉంటున్నావు, కానీ నీ వల్ల నేను చెడ్డవాడిగా మారిపోతున్నాను డీమాన్ అయితే తన బాధనంతా వ్యక్తపరుచుకుంటాడు ఈ నామినేషన్స్లో. ఇక దాంతో ఇక ఈమె ఏమీ మాట్లాడలేక ఇక ఏడుస్తూ ఉండిపోతుంది. ఇది ఒక విధంగా కరెక్టే, కానీ డేమాన్ పవన్ ఇది కొన్ని రోజులు ముందే చేస్తుంటే ఇంకా సూపర్గా ఉండేది. మరి ఇప్పుడు ఇది ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందో అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళది ఒక బాండ్ లాగా ఉంది కదా, మరి మధ్యలో ఇదేంటి ఈ కన్ఫ్యూజన్స్ ఏంటి అని కొంతమంది ఓట్స్ వేయచ్చు వేయకపోవచ్చు. మరి మీరేమనుకుంటారో కమెంట్ అయితే చేసేసేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్ అలాగే డేమాన్ పవన్ వీళ్ళిద్దరు కూడా సేమ్. ఆ రోజు బెడ్ టాస్క్ అప్పుడు కూడా అందరము కలిసి ఒక మాట అనుకున్నాం, కానీ చివర మీరందరూ కలిసి నన్ను కిందకి తోసేశారు కదా అని చెప్పేసి కళ్యాణ్కి చెప్తున్నాడు అనమాట. కానీ నాతో బాత్రూంలో మాట్లాడింది ఒక స్ట్రాటజీ, కానీ ఇక్కడ మీరు చేసింది ఇంకొక స్ట్రాటజీ. అలాగే రీసెంట్గా తనూజ మీద కమాండర్స్గా చెయ్యట్లా వేశాం అంతే, నేనేమీ చేయలేదు కదా. ఆ రోజు కూడా నువ్వు నా పక్షాన మాట్లాడలేదు, తనూజని తీసుకుపోయి ప్రైవేట్గా చెప్పావు అంతే, కానీ సో వాడు చేసింది కరెక్టే కదా, నువ్వెందుకు అంత పెద్దగా అరిచావు, అలాంటి మాటలు ఎందుకన్నావని ఒక్కసారి కూడా నా పక్షాన స్టాండ్ తీసుకోలేదని చెప్పేసి కళ్యాణ్ డేమాన్కి వీళ్ళిద్దరికి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది. సో ఇది కూడా చాలా నీట్గానే, మరీ బిగ్ ఫైట్ అయితే కాదు, ఎందుకు ఇట్లా మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయని వీళ్ళిద్దరూ అయితే క్లారిఫై చేసుకున్నారు. ఆ యొక్క నామినేషన్స్ కూడా సూపర్గా అనిపించాయి.